వెల్కమ్ టు సైరా మీడియా. మనం ఇప్పుడు పెటంచేరు శంకర్పల్లి వెళ్లే దారిలో రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ భక్తులు ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు ఈ గుడి గురించి. ఇక్కడ ఎన్నో మొక్కులు తీర్చుకోవడానికి ప్రజలు వస్తూ ఉంటారు. ప్రతి ఆదివారము మంగళవారం వస్తూ ఉంటారు ప్రజలు. మరి గుడి గురించి ప్రత్యేకత ఏందో, దీని గురించి ఇంకా ఏమేమి తెలుసుకోవడానికి ప్రజల మాటలను తెలుసుకుందాము. చూసారు కదా, మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడ కాయిన్ అక్కడ పెట్టేసి వాళ్ళ కోరికలు ఏందో తీర్చుకుంటారు. అది చూస్తూ ఉంటే మనం ఒకసారి వెళ్ళి అడుగుదాం. చూడండి, కాయిన్ అక్కడ పెడితే వాళ్ళ కోరికలు తీరుస్తాను అనుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎందుకు కాయిన్ పెడతారు అంటే అది మనసులో ఏదన్నా కోరిక అనుకుంటే అది నెరవేరుతుంది అని చెప్పేసి ఆ కాయిన్ నిలబెడుతూ ఉంటారు. అంటే అలా అందరికీ కూడా కోరికలు తీరాయి. అందువల్ల అందరు వచ్చిన వాళ్ళు అది నమ్మేసి అక్కడ పెడుతూ ఉంటారు. పెట్టిన వాళ్ళకి మాత్రం కోరికలు తీరుతున్నాయి. అలా ఉన్నందుకు మాత్రం పక్కా తీరుతుంది కోరిక.
మాత్రే నమః. ఇప్పుడు మీరు ప్రస్తుతం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఇక్కడ సుమారుగా 100 సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసినారు. అసలు ఆలయ చరిత్ర ఏంటంటే సుమారుగా 100 సంవత్సరాల క్రితం ఇక్కడ గీతా కార్మికులు ఉండేవారు. గీతా కార్మికులు ఎవరు అంటే తౌటి వీరయ్య గౌడ్ గారు గీతా కార్మికులుగా ఉండేవారు. అయితే ఈ ప్రాంతం అంతా కూడా అడవిలాగా ఉండేది. అయితే అడవిలో ఈత చెట్లు ఉండేవి. అయితే ఈ గీతా కార్మికుల దినచర్య ఏంటంటే రోజు ఉదయం రావడం, ఆ ఈత చెట్ల నుంచి కళ్ళు తీసుకొని వెళ్ళేవారు. అయితే వీరయ్య గౌడ్ గారు వచ్చేసి ఈ ప్రాంతంలో అంత చెట్లు ఉండేవి, రోజు ఈత చెట్ల నుంచి కళ్ళు తీసుకొని వెళ్ళేవారు అనమాట. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అమ్మవారు స్వయంగా ఆ వీరయ్య గౌడ్ గారికి కళలో కనిపించి, నువ్వు రోజు నా చోటుకు వస్తున్నావు కానీ నువ్వు నన్ను గుర్తించడం లేదు, నువ్వు ఎక్కడైతే పని చేసుకొని వెళ్తున్నావు అదే చోట నేను వెలిసి ఉన్నానని చెప్పి కళలో కనిపించి చెప్పిందంట. అయితే ఆ తర్వాత రోజు ఉదయం వీరయ్య గౌడ్ గారు వచ్చి ఇక్కడ చూసేసరికి నిజంగానే అమ్మవారు పుట్టలో వెలిసి పాము రూపంలో వీరయ్య గౌడ్ గారికి దర్శనమిచ్చారంట. అయితే అప్పటి వరకు తాను ఇక్కడ ఉండడం గమనించినటువంటి వీరయ్య గౌడ్ గారు తర్వాత రోజు ఉదయం నుంచి గుడి కట్టడం ప్రారంభించాడు. చిన్నగా గుడి కట్టడం ప్రారంభించి ఎప్పుడైతే వీరయ్య గౌడ్ గారు గుడి కట్టి అమ్మను పూజించడం ప్రారంభించారో అప్పటి నుంచి వారి కుటుంబం ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది. అప్పటి వరకు తనకు అనుకున్న పనులన్నీ కావడం ప్రారంభమయ్యాయి, తన కుటుంబం అభివృద్ధి చెందింది. అలాగే వీరయ్య గౌడ్తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా అమ్మవారిని కొలవడం ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి ఎవరైతే భక్తులు వచ్చి ఇక్కడ ముడుపు కడతారో వారి కోరికలు తొందరగా తీరుతాయి. వివాహం కాని వారి వివాహం అవుతుంది. తర్వాత పెళ్లి కాని వారికి పెళ్లి అవ్వడం కోసం ముడుపులు కడతారు. ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం కొరకు ముడుపు కడతారు. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బోనము. భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి ఆదివారం మంగళవారం పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించి వాళ్ళ బంధువులకు మిత్రులకు భోజనాలు పెట్టుకొని అమ్మవారికి మొక్కులు తీరుస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రులు చాలా అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించడం జరుగుతుంది. అయితే గుడి వీరయ్య గౌడ్ గారి మన్మడైనటువంటి శ్రీ తౌటి నందీశ్వర గౌడ్ గారు ఆలయ ధర్మకర్తగా ఉన్నారు. అయితే ఈ ఎక్స్ఎమ్మెల్యే ఇంతకుముందు సారు ఎక్స్ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. పడంచేరు నియోజకవర్గంలో ఎక్స్ఎమ్మెల్యేగా చేసినారు. తనే ఆలయ ధర్మకర్తగా ఉన్నారు. ప్రతి సంవత్సరం గుడికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు సారే స్వయంగా చూస్తారు. అలాగే ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రులు కావచ్చు, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతర కావచ్చు, సారే ఆదివారం మంగళ చాలా భారీ ఎత్తున ఉంటారు. ప్రతిరోజు ఉంటారు. ఆదివారం మంగళవారం ఏంటంటే చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పిస్తారు. బియ్యం ఇస్తారు, పసుపు కుంకుమలు ఇవే ఇస్తారు కదా. అమ్మవారు బోనాలు కూడా చేస్తారు. ఏ టైంలో ఎక్కువ వస్తుంటారు ఇక్కడ? ఆషాఢ మాసంలో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎల్లమ్మకి ఇక్కడ ఇయర్లీ వన్స్ జాతర చేస్తారు, మొక్కులు చేస్తారు, అవన్నీ ఉంటాయి ఇక్కడ ఇయర్లీ వన్స్. ఇలా మాది మొక్కు ఉంది, తీర్చడానికి వచ్చింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ టైంలో? నేను నా పెళ్ళి 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాల నుంచి వస్తున్నాను. డెవలప్మెంట్ ఉంది. అప్పుడు కొంచెం తక్కువ చిన్నగా ఉంటుండే, ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది, మంచిగా చేస్తుంది. ప్రియాంక మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బొలారం నుంచి వచ్చిన. ఇక్కడ ఎప్పుడు వస్తుంటారా? లేదు, నేను ఇది ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చారు. ఏం కోరిక నెరవేర్చుకుందాం అంటే మా వదిన వాళ్ళు మొక్కుకున్నారనమాట. సో 5 years అవుతుంది వాళ్ళ పెళ్ళి అయ్యి. వాళ్ళ మమ్మీ గోట్ని సమర్పిస్తాం అనుకున్నారు. సో వచ్చి మొక్కు తీర్చుకున్నారు ఈరోజు. మీరు వచ్చిన ఫస్ట్ టైం వస్తున్నాం. ఏమన్నా తెలుసా గుడి గురించి ప్రాముఖ్యత? నో ఐడియా. కోరికలు అయితే తీరుతాయని తెలుసుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు నమ్మకంతో చేసుకున్నారు కదా. నమస్కారం అండి. నమస్తే. మీ పేరేంటండి? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎద్దు మైలారం. ఇక్కడ ఎప్పటి నుంచి వస్తుంటారు మీరు? ఏ సంవత్సరం నుంచి? నేను చూస్తున్నాను, నా పెళ్ళై 35 years అవుతుంది. 30 years నుంచి చూస్తున్నాను. 30 years నుంచి వస్తున్నారు. అవునండి. ఎలా ఉంది ఇక్కడ మొక్కు? చాలా బాగుంది. ఎలా సమర్పించుకుంటారు? ఎలా అంటే మొక్కు మనం ఏది మొక్కుతే, మనం ఏమని మొక్కుతే దాన్ని బట్టి సమర్పించుకో. బోనమే చేస్తా అంటే బోనం చేసుకోవచ్చు, బోనము మేక అంటే అట్లా చేయవచ్చు. లేదు మనకు చేతనైనంత కోడితోని చేసుకుంటా అంటే అట్లా కూడా మన వీలు మన శక్తిని బట్టి చేసుకోవచ్చు. ఇక్కడ ఒడి బియ్యాలు కూడా పోస్తారు. ఒడి బియ్యాలు, బోనాలు అన్నీ చేస్తారు. మీరు ఫస్ట్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటికి డెవలప్ అయింది చాలా. ఇప్పుడే వచ్చినా నేను ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడ? ఎలా ఉంటుంది ఇక్కడ? ఇప్పుడే వచ్చినా. ఫస్ట్ బాగానే ఉంది. మొక్కులు తీర్చుకోవడానికి అవును, మొక్కులు తీర్చుకోవడానికి వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రుద్రారం నుంచి. రుద్రారం నుంచి. ఎప్పుడు వస్తుంటారా ఇక్కడ? వస్తుంటాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీరు మొక్కు? మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తుంటాం, చేస్తుంటాం ఎక్కువ సార్లు. ఇక్కడ ఎప్పుడు మీరు మొక్కులు తీర్చుకుంటుంటాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చిన్న కంజర్లో. ఎప్పుడు వస్తుంటారా ఇక్కడికి? మీరు ఏం కోరుకున్నా ఇక్కడ నెరవేరుతుంది?
అంటే ఎన్ని సంవత్సరం చూస్తారు మేము 15 ఏళ్ళ సంది వస్తున్నాం. అప్పంచి ఇలానే ఉందా నిర్మాణం ఈ గుడి? బాగా అయింది ఇప్పుడు, డెవలప్ అయిందా అప్పంచది? అప్పుడు ఇంత జనము భక్తులు రాకుండేది, ఇప్పుడు ఎక్కువ అయ్యేది. ఏ భక్తులను అడిగినా కానీ ఏది కోరుకున్నా కానీ నెరవేరుతుందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ బోనాల నుంచేని ఒడిబియ్యం పోసినా కానీ ఇంకా మొక్కుల ద్వారా ఏదైనా కానీ నెరవేరుతుందని అంటున్నారు. ఎక్కువ మాత్రం ఆదివారం మంగళవారం వస్తూ ఉంటారు. ఇది ఎక్కడో కాదు, పటన్ చెరువు శంకర్పల్లికి వెళ్లే దారిలో ఉంది ఈ రేణుక ఎల్లమ్మ దేవాలయం. కెమెరామాన్ సాయితో సంయుక్తం.